తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. లైగర్ 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 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. లైగర్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ లాంటి క్రేజీ కాంబోలో ఈ సినిమా రూపొందడంతో లైగర్కి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చి పడింది. ముఖ్యంగా యువత అయితే ఈ సినిమా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. ఎంతైనా విజయ్ దేవరకొండ సినిమా కదా, ఆ మాత్రం క్రేజ్ ఉండాల్సిందే. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, సాధారణంగా ఒక క్రేజీ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్నప్పుడు అది ఎలా ఉంటుందన్న సమాచారం బయటకు లీక్ అయిపోతుంది. ముఖ్యంగా టెక్నికల్ టీం నుంచే ఆ లీకులు బయటకు వస్తాయి. ఇక సెన్సార్ కార్యక్రమాలు ముగిసిన తరువాత ఈ సినిమా టాక్ మరింత స్ప్రెడ్ అవుతుంది. ఆ సినిమా ఆడియన్స్ని ఆకట్టుకుంటుందా లేక తుస్సుమంటుందా అనే రివ్యూలు దాదాపు వచ్చేస్తాయి. ఇప్పుడు లైగర్ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందన్న ప్రీ రివ్యూ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మరి ఆ ప్రీ రివ్యూ ఎలా ఉందో మనం కూడా తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. స్టోరీ. కొన్ని అనుకోని కారణాల వల్ల రమ్యకృష్ణ తన కొడుకు విజయ్ దేవరకొండని తీసుకొని ముంబైకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక విజయ్ని బాక్సింగ్ ఫీల్డ్లోకి పంపిస్తుంది. ఈ ప్రయాణంలోనే హీరోకి హీరోయిన్ అనన్య పాండే పరిచయం అవ్వడం, ఆమెతో ప్రేమలో పడడం జరుగుతుంది. అయితే హీరోకి బాక్సింగ్ జర్నీలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. విజయ్ కొన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. మరి ఆ సమస్యల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? తల్లి కోరిక మేరకు అతడు ఒక సక్సెస్ఫుల్ బాక్సర్గా ఎదుగుతాడా? ఇంతకీ అనన్య పాండే పాత్ర ఏమిటి? అసలు రమ్యకృష్ణ ఎందుకు తన కొడుకు విజయ్ని బాక్సర్ని చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే లైగర్ సినిమా. ఇక అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో స్టోరీ లైన్ చాలా చిన్నదిగానే ఉంటుంది. ఒక చిన్న లైన్ చుట్టూ ఆయన స్టోరీలను రాస్తాడు. అయితే ఆ స్టోరీని మామూలుగా కాకుండా చాలా రసవత్తరంగా రాసుకుంటాడు. అసలు పాయింట్ అండ్ స్టోరీని వెంటనే రివీల్ చేయకుండా మెల్లమెల్లగా ఒకదాని తర్వాత మరొకటి రివీల్ చేసుకుంటూ వెళ్తాడు. ఈ గ్యాప్లోనే ఆయన ఆడియన్స్కు కావాల్సిన కామెడీ ఎలిమెంట్స్తో పాటు కమర్షియల్ అంశాలను కూడా పుష్కలంగా జోడిస్తాడు. ఇక హీరో క్యారెక్టర్ని ఎంత స్ట్రాంగ్గా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. ఈయన సినిమాల్లో హీరో పాత్రలన్నీ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లే. కొట్టడానికి 100 మంది వచ్చినా భయపడకుండా వాళ్లపై ఎగబడతాడు. యాటిట్యూడ్ అయితే పీక్స్లో ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఈజీగా ఎదుర్కొని ముందుకు దూసుకెళ్ళిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ పవర్స్ లేని ఒక సూపర్ హీరోలాగా ఉంటాడు. అదే పూరి సినిమాల్లో ఉన్న స్పెషాలిటీ. లైగర్ సినిమాలో కూడా అలాంటి స్పెషాలిటీ పుష్కలంగా ఉంటుంది. మన విజయ్ దేవరకొండ చేసిన హీరో పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. రియల్ లైఫ్లో అతనికి ఉన్న యాటిట్యూడ్కి తగినట్టుగానే హీరో పాత్రకి కూడా టన్నుల కొద్దీ యాటిట్యూడ్ ఉంటుంది. అతని పాత్రని చూస్తున్నంతసేపు ఆడియన్స్లో కూడా ఎనర్జీ ఉప్పొంగుకొస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇదివరకే మనం చెప్పుకున్నట్టు ఒక సాధారణ అబ్బాయి బాక్సర్గా ఎలా ఎదిగాడు అన్నదే ఈ సినిమా కథ. పక్కదారి పట్టకుండా ఆ పాయింట్ చుట్టే స్టోరీని అల్లాడు డైరెక్టర్ పూరి. బాక్సర్గా అతడు ఎలా జర్నీ స్టార్ట్ చేశాడు, మధ్యలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, చివరికి బాక్సింగ్లో అతడు ఎలా సక్సెస్ అయ్యాడు అనే అంశాల చుట్టే స్టోరీని ప్రధానంగా అల్లేశాడు. ఇక లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. విజయ్ అండ్ అనన్య పాండేలది ఫ్రెష్ జోడీ కాబట్టి వీళ్ళ జోడీ చూడముచ్చటగా అనిపిస్తుంది. కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. యూత్కి ఎలాంటి లవ్ స్టోరీ కావాలో అలాంటి ఎలిమెంట్స్తోనే హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీని చాలా కిర్రాక్గా చూపించాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇక యాక్షన్ సీన్లు అంటారా, అవి కూడా హీరో పాత్ర తరహాలోనే లార్జర్ దాన్ లైఫ్గానే ఉంటాయి. అంటే వీరోచితంగా ఉంటాయన్నమాట. హై వోల్టేజ్తో డైరెక్టర్ పూరి జగన్నాథ్ యాక్షన్ ఎపిసోడ్స్ని తీర్చిదిద్దాడు. కామెడీ ఎలిమెంట్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. సాధారణంగానే పూరి సినిమాల్లో ఒక సపరేట్ కామెడీ ట్రాక్ అనేది ఉంటుంది. ఇందులో కూడా అలాంటి కామెడీ ట్రాక్ ఉంది. పాత్రలు కూడా వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే, 3 గంటల వరకు సినిమాని సాగదీయకుండా కేవలం 2 గంటల 20 నిమిషాల్లోనే సినిమాని ముగించేయడం.
రన్ టైం తక్కువగా ఉండటం వల్ల సినిమా చాలా వేగంగా నడిచిపోతుంది. ఎక్కడ అంతగా సాగదీసినట్టుగా అనిపించదు. కాకపోతే పాత సినిమాల రిఫరెన్స్లే ఎక్కువగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇందులోని హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఈడియట్ సినిమాలోని లవ్ ట్రాక్ని దాదాపు పోలి ఉందని అంటున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే సీన్ల దగ్గర కూడా పాత సినిమాల ఛాయలు కనిపిస్తాయని చెప్తున్నారు. రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడక్కడ స్క్రీన్ ప్లే కొంచెం తేడా కొట్టినట్టు అనిపించిందని ఇన్సైడ్ న్యూస్. యూత్కి కావాల్సిన డోస్ అయితే లైగర్ సినిమాలో పుష్కలంగా ఉంటుంది. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం మరీ ఎగ్జైట్ చేసేలా ఈ సినిమా ఉండదని సమాచారం. అలాగని ఈ సినిమా పూర్తిగా డల్గా ఉంటుందని కాదు. ఎంగేజ్ చేసే అంశాలు బాగానే ఉంటాయి. కాకపోతే అవి మరీ హై పిచ్లో ఉండవని, ఈ సినిమా సరదాగా కాలక్షేపమైతే చేయిస్తుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంటే ఈ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ప్రీ రివ్యూకి తగినట్టుగానే లైగర్ సినిమా వన్ టైం వాచబులా, లేక తుస్సుమంటుందా, లేకపోతే అంతకు మించిన కంటెంట్ అందించి ఆడియన్స్ చేత అదరహో అనిపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.